నమస్తే ట్రేడర్స్. మార్కెట్ అయితే ప్రీవియస్ డే 5 minutes హై దగ్గర అయితే ఓపెన్ అయింది. గ్యాప్ డౌన్ 5 minutes హై దగ్గర నుంచి అయితే మనకి సపోర్ట్ తీసుకుంటుంది. చూద్దాం. ఫైవ్ మినిట్స్ హై అయితే డ్రా చేసుకున్నాం ఫ్రెండ్స్. 55,510. 5 minutes లో వచ్చేసి సేమ్ ప్రీవియస్ డే 5 minutes హై దగ్గరనే 5 minutes లో సేమ్ రేంజ్ 55,367. ఓకే, బ్రేక్ అయితే అయింది 5 minutesలో. కానీ ట్రేడ్ అనేది అయితే ప్లాన్ చేయలేదు, ఎందుకంటే ఒక చిన్న పుల్ బ్యాక్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం. ఓకే, ఇప్పుడైతే పుల్ బ్యాక్ లెక్క కనిపిస్తుంది, బట్ కన్ఫర్మేషన్ కావాలంటే మనకి ఈ క్యాండిల్ అనేది రెడ్ ఫామ్ కావాలి స్పాట్లో. ప్రీమియంలో వచ్చేసి గ్రీన్ ఫామ్ కావాలి, అప్పుడు మనకు కన్ఫర్మేషన్. ఓకే, గ్రీనే ఫామ్ అయింది. ఎంట్రీ అయితే తీసేసుకున్నాం. కన్ఫర్మేషన్ ఇట్లా వచ్చింది కాబట్టి ఎంట్రీ అయితే తీసుకున్నా. మనకి డైరెక్షన్ ఇట్లా పుట్ సైడ్ ఉంది కాబట్టి సిపిఆర్ నుంచి ఇట్లా మనకి రివర్సల్ అయింది కాబట్టి పుట్ సైడ్ అయితే ట్రేడ్ తీసుకున్నా. స్టాప్ లాస్ వచ్చేసి ఒక 17 points అలా పెట్టా. 20 points అనుకోండి స్టాప్ లాస్. ఇప్పుడైతే లైట్గా ప్రాఫిట్లోనే ఉన్నాము. ఓకే, ఇలాంటి ట్రేడ్లో అయితే మనకి కొంచెం కాన్ఫిడెన్స్ అనేది ఎక్కువ ఉంటుంది అన్నమాట. ఓకే, 100, 150 అలా రన్ అవుతుంది ప్రాఫిట్. ట్రేడ్ తీసుకున్న ముందు ఫస్ట్ డైరెక్షన్ అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. ఎప్పుడైనా ట్రెండ్ అనేది చాలా ఇంపార్టెంట్. ట్రెండ్ ఎక్కడ సైడ్ ఉందో చూసుకోండి. డైరెక్షన్ అన్నా ట్రెండ్ అన్నా ఒకటే. ట్రెండ్ ఎక్కడ సైడ్ ఉందో చూసుకోండి. మనకి క్లియర్ కట్ తెలియాలి డైరెక్షన్, ట్రెండ్. దాని తర్వాత ట్రేడ్ అనేది ప్లాన్ చేయండి. సైలెంట్ ఉండాలి ట్రేడ్ తీసుకునేటప్పుడు. ఓకే, మనకైతే 497 అనుకుంటా. లాస్ట్ 497 వరకు అయితే టచ్ అయింది. చూద్దాం. స్టాప్ లాస్ అయితే లైట్గా ట్రైల్ చేస్తున్నా. 200 పెట్టాను. 215కి మన ఎంట్రీ కాబట్టి 200 అంటే 15 points స్టాప్ లాస్ ఇప్పుడైతే. ఓకే, 450. 450 రీచ్ అయింది, మొత్తం డౌన్ వచ్చింది. చూద్దాం. ఓకే, ఒక్కొక్క క్యాండిల్ రెడ్ ఫామ్ అవడం ఇట్లా మంచిదే ఫ్రెండ్స్, ఎందుకంటే అప్పుడప్పుడు చిన్న చిన్న రెడ్ క్యాండిల్స్ వస్తాయి ఇట్లా మనకు మంచిగా. అంటే మన డైరెక్షన్లో ఉన్నప్పుడు ఫామ్ అయితే బెటర్. ఓకే, 160, 200 అయితే దాటింది. 300 దాటుతుంది. ఓకే, 500, 600,
600 రీచ్ అయింది. 700 కట్ చేద్దాం అనుకున్నా, బట్ 700లో మనకి స్టేబుల్ అయితే కాలేదు, వెంటనే కిందకు వచ్చేసింది. ఓకే, నో ప్రాబ్లం, వెయిట్ చేద్దాం. ఈ క్యాండిల్లా ఇస్తా అనుకుంటున్నాను నాకు తెలిసి, చూద్దాం. ఓకే ఓకే 780. ఓకే, కట్ చేసేస్తున్నా ఫ్రెండ్స్. ఓకే, బుక్ అయితే చేసేసుకున్నా. 861 అయితే బుక్ అయింది. ప్రాఫిట్ వచ్చేసి ఈరోజు 861. 215కి ఎంట్రీ, 239కి ఎగ్జిట్ అయినాము. ఓకే, 1:124 పాయింట్స్ బుక్ చేసావు ఫ్రెండ్స్. 1:1.2 అంటే 1:1 అనుకోండి. 24 పాయింట్స్ అయితే బుక్ చేశాను. దీంతో ఈరోజు అయితే మనకు డే క్లోజ్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.